వెంటనే వాళ్ళపైన దర్యాప్తు చేసి వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ పలమనేరు ప్రాంతంలో కానీ ఇంకా ఇతర ప్రాంతాల్లో కూడా ఈ రైతుల యొక్క ఏనుగులది దాడులు ఎక్కువ విపరీతం అయిపోతుంది. కానీ ఏనుగులకు సంబంధించినటువంటి దాడి వల్ల చిన్నగా రైతులు మొత్తం కొంచెం టోటల్గా ఇబ్బంది కలిగే పరిస్థితి వస్తుంది. వాళ్ళ పంటలు పోతుంది. వాళ్ళ పాపం రోడ్డు వాళ్ళు చేసిన డబ్బులంతా కూడా సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి ఇక్కడ దానికి సంబంధించిన అధికారులు ఊరికే సోలార్ సంబంధించినటువంటి పెన్షన్ చేస్తూ ఉన్నారు. అది కూడా ఇప్పుడు వేయడం లేదు. ఆ పెన్షన్ ఉండే దానివల్ల కొంతవరకైనా పంటలు మిగిలేది. కానీ ఈ ఏనుగులు సంబంధించినటువంటి దాడులు జరుగుతూ ఉన్నా కూడా ఇంతవరకు ఆ సంబంధించిన అధికారులు పట్టించుకోకపోగా రైతులు అనాథలైపోతున్నారు. వాళ్ళ పంటిన పంటంతా కూడా నాశనమై వాళ్ళ అప్పులు పాలై ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి ఈ ఏనుగుల దాడిని కూడా అరికట్టేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. ఈ అటవీ శాఖ అధికారుల పైన మాత్రం తప్పనిసరిగా వాళ్ళు టోటల్గా పెన్షన్ చేసినట్టు చెట్లు నాటినట్టు, ఎందుకంటే తెలియదు కదా ఎండకు చెట్లు చచ్చిపోయిందని చెప్పొచ్చు. కాబట్టి ఇలాంటి అవతాపులు జరుగుతున్నటువంటి వాళ్ళని అధికారుల్ని ప్రభుత్వం వదలకూడదు. కాబట్టి దానిపైన దర్యాప్తు చేసి చక్రంగా ఎవరైతే అన్యాయం చేస్తున్నారో, అవతల చేస్తున్నారో, అవినీతికి పాల్పడుతున్నారో, రైతుల పైన ఉద్దేశపూర్వకంగా కేసులు పెడుతున్నారో అలాంటి వారిపైన చర్యలు తీసుకోవాలని కూడా మీడియా ద్వారా జిల్లా కలెక్టర్ గారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం.